వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పబ్లు ఇప్పుడు ఎక్కువైపోయాయి. అప్పట్లో ముంబైలోని చాలా బార్లలో బార్ గర్ల్స్ అని ఉండేవారు. వారు డాన్సులు చేస్తుంటే మైకంలో ఉన్న మందుబాబులు పెగ్గు మీద పెగ్గు వేసి కావలసిన దానికల్లా ఎక్కువ బిల్లు చేసి ఆ బార్ నిర్వాహకుల్ని బతికించేవారు. క్రమంగా ఆ కల్చర్ చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్లకు కూడా పాకేసింది. అయితే ఈ కల్చర్ ని ప్రభుత్వాలు నిషేధించడంతో ఇక వాటికి చెల్లుచీటీ పెట్టినట్లయింది. ఆ బార్ల ప్లేసులలో ఇప్పుడు పబ్లు వచ్చేస్తున్నాయి. అప్పట్లో అమ్మాయిల డాన్సులనే ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ లో చాలానే జరుగుతున్నాయి. తాజాగా చైతన్యపురిలోని కొత్తపేట కిమైసమ్మ దేవాలయం సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్ లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి 16 మంది యువతులను, ఒక డీజే ఆపరేటర్ ని అదుపులోకి తీసుకున్నారు. సిటీలోని కొన్ని పబ్లు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొత్త తరహా ఎత్తుగడ ఎంచుకున్నాయి. ముందుగా పబ్ లోకి ఎవరికైనా ఫ్రీ ఎంట్రీ అంటూ ఆఫర్ పెడతారు. పబ్ కి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుందని అందరికీ తెలుసు. అది ఫ్రీ అనేసరికి కుర్రాళ్లు, అంకుల్స్ తో పాటు కొంతమంది ముసలోళ్లు కూడా ఆ పబ్ కల్చర్ ఎలా ఉంటుందో చూద్దాంలే అని ఎగబడతారు. ఆ పబ్ నిర్వాహకులు తమ దగ్గర బ్యూటిఫుల్ గర్ల్స్ డాన్సులతో అలడిస్తారని మౌత్ పబ్లిసిటీ చేయడంతో రోజు అలాంటి పబ్లు కలకలలాడిపోతున్నాయి. వీళ్ళు ముంబై, ఢిల్లీతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి అందమైన యువతులను ఎంగేజ్ చేసుకుని వారి ప్లాన్ లో భాగంగా 1-2 పెగ్గులేసే వరకు డాన్సులు వేస్తూ దూరంగా రెచ్చగొట్టే గర్ల్స్ తర్వాత మెల్లమెల్లగా దగ్గరకొస్తారు. తమకు కేటాయించిన టేబుల్ దగ్గర ఉండే అబ్బాయి, అంకుల్ పక్కన వెళ్లి కూర్చుంటారు. కవ్వించి మాటలతో మాయ చేసి బ్రాండ్ లిక్కర్ తెప్పిస్తారు. పీకల దాకా తాగిస్తారు. వారు కాస్త కంపెనీ కోసం అన్నట్లు కొంచెం తాగి పెగ్గుకో ఫుడ్ ఆర్డర్ పెట్టి బిల్లు 100 రెట్లు అయ్యేలా సాయి శక్తులా కృషి చేస్తారు. చివరకు బిల్లు కట్టే టైంలో అక్కడి నుంచి మాయమవుతారు. 2000 3000 అవుతుంది అనుకున్న బిల్లు కాస్త 50,000 1,00,000 దాకా అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక దిక్కులేని పరిస్థితుల్లో చాలా మంది వేసిన బిల్లు చచ్చినట్లు కట్టి బయటపడేవారు. సేమ్ ఇలానే చైతన్యపురిలో జరగడంతో ఆ విషయం అలా ఎల్బీ నగర్ పోలీసులకు చేరింది. కొందరు ఫిర్యాదు చేయకపోయినా, తాము తాగకపోయినా తినకపోయినా అమ్మాయిల మత్తులో పడి వేలల్లో బిల్లు కట్టామని బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిఘా పెట్టి పక్కా సమాచారంతో ఆ పబ్ పై రైడ్ చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్ లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుండడమే కాక నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.